హాయ్ అండి. ఇవాళ వచ్చి ఒక చిన్న కలెక్షన్ చూద్దాము. ఇది ఒక సెట్ ఆఫ్ 3 బ్లౌజెస్. యాక్చువల్లీ తిను దుబాయ్ క్లయింట్ అనమాట. తను ఇండియాకి వచ్చే ముందర నాకు ఇలాగ శారీస్ని ఆన్లైన్లో బుక్ చేశారు, డైరెక్ట్ మనకే వచ్చేటట్టు. దాని నుంచి వాళ్ళు ఏ మోడల్ కావాలి ఏంటి అన్నది అడిగారు. మెజర్మెంట్స్ అవి అన్నీ ఆన్లైన్లో తీసుకున్నా. తను ఇండియాకి వచ్చే లోపల కుట్టేసి ఉంచమన్నారు. సో ఇట్లా కుట్టేసి ఉంచాను. ఇప్పుడు వచ్చి ఫస్ట్ బ్లౌజ్ చూద్దాము. ఈ బ్లాక్ బ్లౌజ్, దీనికి వచ్చి ఇది శారీ. ఇది కాఫీ కలర్, డార్క్ కాఫీ కలర్ విత్ బిస్కెట్ కలర్ బార్డర్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినవే బ్లౌజెస్ ఇవి, నేను సోర్సింగ్ చేయలేదు. బ్లౌజ్ ఆ శారీతో పాటే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి చూస్తే డీటెయిలింగ్, ఇది వచ్చి ఒక డీప్ వీ అనమాట. ఇది ఫ్రంట్, ఓకే, డీప్ వీ నెక్. అండ్ ఇది ప్రిన్సెస్ కట్ విత్ బెల్ట్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి బెల్ట్ ఉంది. ప్రిన్సెస్ కట్ విత్ బెల్ట్ అంటే 3 పీస్ ప్రిన్సెస్ కట్ అంటారు కదా, ఆ మోడల్ ఇది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి బోట్ నెక్ ఇచ్చాను. బోట్ నెక్ విత్ ఇట్లా బెల్ట్ లాగా ఒక స్ట్రాప్ లాగా ఇచ్చి, అండ్ ఇక్కడ వచ్చి ఇలాగ కొంచెం కర్వ్ షేప్. ఇక్కడ మీకు అంత డిజైన్ కనిపించకపోవచ్చు. దీని తర్వాత నేను లాస్ట్లో మీకు అన్ని డమ్మీకి వేసి మీకు క్లియర్గా డిజైన్ అనేది చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చి ఇది పఫ్ స్లీవ్ అనేది ఇచ్చాను. చిన్నగా పఫ్ ఇమ్మన్నారు. 2 బ్లౌజెస్కి పఫ్ ఇమ్మన్నారు. యాక్చువల్లీ 3 బ్లౌజెస్కి పఫ్ ఇమ్మన్నారు, కానీ థర్డ్ దానికి క్లాత్ చాలలేదు, సో నేను ఇవ్వలేదు అనమాట. ప్లస్ వీటన్నిటికీ కూడా లైక్రా ఫ్యూజింగ్ అనేది వేస్తానండి. లైక్రా ఫ్యూజింగ్ వేస్తే ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. అవడానికి ఇది కాటన్ అయినా లైక్రా ఫ్యూజింగ్ వేయడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అండ్ ఇది సెకండ్ బ్లౌజ్. దీనికి వచ్చి ఈ శారీ, ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది వాళ్ళు ఇచ్చారు. అండ్ వాళ్ళు అడిగింది ఏంటంటే తనకి పోట్లీ బటన్స్ కావాలి, పోట్లీస్ కావాలని హ్యాండ్స్లో. యాక్చువల్లీ ఆవిడ పింట్రెస్ట్లో నుంచి ఫొటోస్ అనేవి షేర్ చేశారు. ఇక్కడ వచ్చి మనకి స్టార్ నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా స్టార్ నెక్, కానీ ఇది వచ్చి డీప్ అన్నమాట, వైడ్ అండ్ డీప్, ఓకే. అండ్ దీనికి ప్రిన్సెస్ కట్. ఇది బెల్ట్ లేకుండా జస్ట్ ప్రిన్సెస్ కట్. అండ్ చెప్పారు కదా, సేమ్ బుట్ట, అదే బుట్ట అడిగారనమాట. దీనికి కూడా స్మాల్ బుట్ట అనేది ఇచ్చేసాను. అండ్ ఇందులో వచ్చి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బటర్ఫ్లై టాజిల్స్ కనిపిస్తుంది. బటర్ఫ్లై టాజిల్స్ అనేది కనిపించింది. నేనేం చేశానంటే శారీలోంచి సేమ్ చిన్న ఒక 2 ఇంచెస్ పీస్ తీసేసుకొని దాంతో ఈ పోట్లీ బటన్స్ ఇచ్చేసాను. అండ్ ఈ టాజిల్ థ్రెడ్ అనమాట. ఇది సెకండ్ వన్. సేమ్ దీనికి కూడా లాస్ట్లో మీకు డమ్మీకి వేసి చూపిస్తానండి. అండ్ థర్డ్ శారీ వచ్చి ఇలాగా స్కాలప్ వచ్చే శారీ, ప్లెయిన్. దానికి వచ్చి మనకి ఎంబ్రాయిడరీ ఉండే బ్లౌజెస్ ఇస్తున్నారు కదా. ఇది యాక్చువల్లీ వాళ్ళు అడిగింది ఏంటంటే డీప్ జీరో నెక్ అనమాట. ప్రిన్సెస్ కట్ విత్ జీరో నెక్, మనకి హై నెక్స్ అంటారు కదా అట్లా. కాకపోతే హై నెక్స్ బ్యాక్ కాదు, ఇది ఫ్రంట్ జీరో నెక్ అనమాట. ఎగ్జాక్ట్గా నెక్ దగ్గరికే ఉంటుంది. ఇది జస్ట్ నార్మల్ ప్రిన్సెస్ కట్. అండ్ బ్యాక్ ఓపెన్ అడిగారు. బ్యాక్ ఓపెన్లో వచ్చేసి మనము ఇలాంటి జిప్ అనేది ఇచ్చేసాము. ఇది గోల్డెన్ జిప్. ఇది వైకేకే జిప్ అంటారంటే, మాకు ఇక్కడ అయితే ఇది 120 రూపీస్ ఉంటుంది, ఓకే. చాలా హెవీ, ఏమంటారు, మంచి క్వాలిటీ ఇది, ఓకే. ఇలా. అండ్ నాకు హ్యాండ్ లెంత్కి వచ్చేసరికి లెంత్ అనేది చాలేదండి, సో నేను ఇలాగ చిన్నగా ప్లీట్స్ పెట్టినా అంటే పెట్టినన్నారు. అండ్ దీనికి వచ్చేసి మన త్రిబుల్ లేయర్. ఫస్ట్ ఇది నెటెడ్ క్లాత్ కాబట్టి నెటెడ్ క్లాత్, తర్వాత సాటిన్, తర్వాత లోపల వచ్చి కాటన్ లైన్. దీనికి కూడా నేను లైక్రా ఫ్యూజింగ్ అనేది యూజ్ చేశాను. ఎందుకంటే ఇది నెట్ క్లాత్ సాటిన్ కూడా అయ్యేసరికి మనకి బాగా ఏమంటారు తిత్తుల్లాగా అనేది కనిపిస్తుంది అనమాట. సో అలాగా రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా రావడం కోసము నేను లైక్రా అనేది ఇచ్చానమాట దీనికి కూడా. సో ఇది దీన్ని కూడా నేను లుక్ అనేది మీకు డమ్మీ మీద వేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.